సో రోహిత్ ఒక విషయం చెప్పుకోవచ్చు, ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ తీసుకొచ్చింది గూగుల్ ప్లే. మనం ఏదైనా ఒక యాప్ కనుక ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేసే సమయంలోనే చాలా క్లియర్ కట్గా దాంట్లో ఉంటుంది. అంటే మనకు సంబంధించిన పర్సనల్ డేటా, మనకు సంబంధించిన ఫైనాన్షియల్ డేటా, మనకు సంబంధించిన ఫొటోసు, తర్వాత లొకేషను, ఇవన్నీ కూడా షేర్ అవుతాయి అని చెప్పేసి అన్న విషయాన్ని యాప్ ఇన్స్టాల్ చేయకముందే మనం గమనించాలి. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవి కూడా మనకు సంబంధించిన డేటాని తీసుకుంటున్నాయా, ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటే ఎంతవరకు సేఫ్, దీని నుంచి కూడా మనం సెక్యూరిటీ అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు మేము డైరెక్ట్గా చెప్పలేను, బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు నార్మల్గా ఫోన్ దగ్గర లేదంటే నార్మల్గా మీరు ఒక ట్రిప్కి వెళ్తారని చెప్పి డిస్కస్ చేయండి. ఓకే, సో కొన్ని మినిట్స్ తర్వాత లేదంటే కొన్ని అవర్స్ తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే మీకు ఆ ట్రిప్ డీటెయిల్స్ వస్తుంది. సో అక్కడ మీకు ఏంటి అర్థమైందంటే లైక్ సమ్వన్ ఈజ్ లిస్నింగ్ అవర్ వాయిస్, రైట్? సో నేనేమంటా అంటే లైక్ సోషల్ మీడియా అనేది ఓన్లీ ఫర్ నెట్వర్కింగ్ లేదంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ వర్కే. మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది సోషల్ మీడియాలో అసలు ఇవ్వద్దు. సో ఇప్పుడు చెప్పినట్టే ఇప్పుడు మీకు ఒక లైక్ ఫేస్బుక్లో మీరు ఒక యాడ్ చూశారు, లైక్ చైర్ యాడ్ అనుకోండి. సో కొంతసేపు తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆ చైర్ యాడ్స్ అనేది మీకు స్టోరీలో స్టోరీస్ వస్తాయి, లైక్ బై దిస్ అని చెప్పి, దీంట్లో ఆఫర్ ఉందని, దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి. సో ఎస్, ఈ డాటా అనేది షేర్ అవుతుంది, బట్ టు ది మార్కెటర్స్ లేదంటే ఇలా యాడ్స్ అయినట్టు. బట్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ టు ది హ్యాకర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్సిడెంట్. రోహిత్, ఇంకో విషయం చెప్పుకోవాలి. మీరు చెప్పిన ఇన్సిడెంట్ ప్రకారం మనం ఒకసారి గమనిస్తే మన మొబైల్ మన దగ్గర పెట్టుకొని మనం క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం. నేను ఈరోజు ఒక టీవీ కొనాలనుకున్నాను, ఒక ఎల్సిడి టీవీ కొనాలనుకున్నాను చెప్తాను. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. తర్వాత మనం మొబైల్ చెక్ చేస్తే మనం ఏమైతే అనుకున్నామో, ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఆ యాడ్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అంటే మొబైల్లో మనం మాట్లాడే మాటలు రికార్డ్ అవుతున్నాయా, వాళ్ళు అవి కూడా తీసుకుంటున్నారా, అది వాస్తవేనది? అది వాస్తవం అనేది కొన్ని ఇన్సిడెంట్స్లో అది వాస్తవం అనిపిస్తుంది, కొన్ని ఇన్సిడెంట్లో అది కాదనిపిస్తుంది. సో ఇది మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటే లైక్ గూగుల్లో మీరు వాయిస్ అనేది మీరు అలో చేసి ఉంటారు కదా, సో అది మాత్రం ఆఫ్ చేసుకోండి. సో ఇన్సిడెంట్ ఫర్ ఫ్యూచర్ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా అవుతుంది. రోహిత్, ప్రధానం మనం గమనిస్తే దీంట్లో మనం అంటే ఫేస్బుక్ కానీ, తర్వాత వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసినప్పుడు తర్వాత గూగుల్లోనే అంటే గూగుల్ అకౌంట్ ద్వారా మనం ఖచ్చితంగా మనం ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ టైంలోనే కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ని మనకు తెలియకుండా ఆన్ చేస్తాం. మన లొకేషన్ షేర్ చేయడం కానీ, ఇప్పుడు మీరు ఏమైతే చెప్పారో మనం ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత మొబైల్కి వెళ్ళి చూస్తే అవే యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు అడగలేదు, మనం సెర్చ్ చేయలేదు, బట్ యాడ్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం మాట్లాడే మాటలు మన మొబైల్ లిజన్ చేస్తూ ఉంది. సో మన మొబైల్ ద్వారా అటు హ్యాకర్ అయి ఉండొచ్చు, అటు పక్కన మార్కెటర్స్ ఇంటా ఉన్నారు. సో ఇలాంటి వాటి పట్ల డెఫినెట్ గా మనం సెక్యూరిటీగా ఉండాలి. సో ఈ నేపథ్యంలోనే మనం గూగుల్ ఈమెయిల్ ద్వారా మనం మన ప్లే స్టోర్ ఇన్స్టాల్ అవుతాం. సో ఎలాంటి ఆప్షన్స్ ఆఫ్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ ఆన్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ ఆన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయని మీద కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నించాలి. ష్యూర్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఏమేమి యూజ్ ఉందో ఆ యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంకో యాప్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు పర్మిషన్స్ అడుగుతారు, లైక్ లొకేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లైక్ ఫోటోకి ఒక మంచి యాప్ మీరు ఇన్స్టాల్ చేశారు. సో దాంట్లో మీకు లొకేషన్ ఇంకా ఫైల్స్ అనేది అడుగుతుంది పర్మిషన్. సో మీరు నార్మల్ ఇన్సిడెంట్ మీరు తీసుకోండి, ఫోటో తీస్తాం. సో ఫోటో తీసినప్పుడు లొకేషన్ అవసరమా? ఎస్, లొకేషన్ అవసరం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైల్స్ అవసరం, ఎందుకంటే మీరు ఫొటోస్ క్లిక్ చేసిన వెంటనే ఫైల్స్ అనేది స్టోరేజ్లో మీకు సేవ్ అవుద్ది. ఫైన్. సో ఎట్ ది సేమ్ టైం అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ మీరు థింక్ చేయాలి, ఇదేంటిది, ఇదితో నేను ఇన్స్టాల్ చేసింది ఫోన్ కెమెరా, బట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అని చెప్పి. సో అక్కడ మీరు అదే డిస్అలౌ చేయాలి. ఇంకా బెటర్ ఏంటంటే యాప్ అన్ఇన్స్టాల్ చేయాలి ఇన్ కేస్ అన్వాంటెడ్ పర్మిషన్స్ మీరు అడిగితే. సో నేను సింపుల్గా చెప్తాను ఏంటంటే, మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాని పర్పస్ మీరు తెలుసుకోండి. పర్పస్ తెలిసిన తర్వాత మీకు దానికి ఏమేమి అవసరమో, దానికి ఏమేమి పర్మిషన్స్ కావాలో దాన్ని బట్టి మీరు పర్మిషన్స్ ఇచ్చుకోండి. ఇట్స్ బెటర్. దానికన్నా మీకు ఎక్స్ట్రా పర్మిషన్ అడిగితే మాత్రం అది చాలా ఇబ్బంది పడుతుంది. దాని తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఎక్స్ట్రా పర్మిషన్స్ అడిగితే మాత్రం అన్ఇన్స్టాల్ చేయండి యాప్.